లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాయపూడి శ్రీకృష్ణదేవరాయ ప్రభుత్వ పాఠశాల స్కూల్ వార్షికోత్సవం జరిగింది. అనంతరం వివరాలను స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపూడి నందు మా పాఠశాల వార్షికోత్సవం మరియు SA2 పరీక్షల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు సిరి సత్కారం విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే తల్లిదండ్రుల బాధ్యత పెంచడం, పిల్లల్లో కూడా బాధ్యత పెంచడం, తల్లిదండ్రుల భవిష్యత్తులో వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ప్రోత్సహిస్తారని, అట్లాగే బహుమతులు ఇస్తే విద్యార్థులు కూడా పోటీ పడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు, సత్ప్రవర్తన కలిగి ఉంటారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పిలవగానే మరి తల్లిదండ్రులు ఎన్ని పనులున్నా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులకు, మరి కాంప్లెక్స్ HM గారికి, నిర్మకుల HM గారికి, మా ఉపాధ్యాయులకు, మా గ్రామంలో ఉన్న ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవలే రామలక్ష్మణులపై అనుచిత కామెంట్స్ చేయడంపై విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త మార్తా రవికుమార్ మీడియాతో మాట్లాడారు. జై శ్రీరామ్. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు, సినీ నటుడు ప్రకాష్ రాజ్ గారు కేరళలోని ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాముల వారిని, సీతారామ లక్ష్మణుల్ని మరియు రామాయణాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు పిటప్ చేసి FIR నమోదు చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో తుళ్లూరు మండలంలోని హిందూ యువకులందరూ కలిసి రెఫరెండం ఇవ్వటం అయింది. కానీ మేము ఎందుకు చెబుతున్నామంటే ఇంత మట్టికి ఒక హిందూ భారతదేశంలో పుట్టి హిందూ మతాన్ని, హిందుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని, రామాయణాన్ని ఆదర్శంగా తీసుకునే ఒక రామాయణంలోని కావ్యంలోని పాత్రధారుల్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ప్రకాష్ రాజు ఇది రెండోసారో మూడోసారో ఇలా మాట్లాడుతున్నప్పటికీ ఆయన మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు కానీ తీసుకోవటం లేదు. అందుకని ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతిసారి ఆయన ఎప్పుడైతే మర్చిపోతారో అప్పుడు ప్రజల్లో నా గురించి ఏదో ఒకటి అనుకోవాలి, నేను ప్రచారం పొందాలనే లెక్కలో హిందూ భావజాలాన్ని, హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెబుతున్నాం, హిందూ భారతదేశంలో పుట్టి హిందువులు కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే అతని మీద దేశం బహిష్కరణ కానీ, లేకపోతే అదే ఎక్కడైతే మాట్లాడారో అక్కడ అదే సెంటర్లో ఉరిశిక్ష విధించే విధంగా చట్టంలో కొన్ని మార్పులు చేసి ఎటువంటి వ్యక్తి అయినా సరే భవిష్యత్తులో హిందూ దేవతల మీద కానీ, హిందూ దేవాలయాల మీద కానీ, హిందూ ఆచారాల మీద కానీ, సనాతన ధర్మం మీద కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా రాజ్యాంగంలో సవరణ చేసినా సరే దీన్ని ఒక చట్టం రూపకల్పన చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు